మీ అందరూ సంతానం కోసం చాలా దూరాల నుంచి వచ్చారు. వచ్చిన వారికి ఇక్కడ గుడికి, చర్చికి, మసీదుకి వెళ్తే ఎలాగైతే ప్రసాదం దొరికిద్దో ఇక్కడ కూడా మీకు ప్రసాదం ఇవ్వాలని కూర్చోబెట్టాం. ఇది అన్న ప్రసాదం. భోజనం పెట్టడం అనేది ఏ హాస్పిటల్లో ఉండదు జనరల్గా. ఇక్కడ కొంచెం విచిత్రంగా ఉంటుంది. అసలు ఇక్కడ పద్ధతి అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది మీకు పొద్దున్నుంచి. ఇప్పుడు నా దర్శనం ఇప్పుడు అయింది, పొద్దున ఇప్పుడు వస్తుంది. ఏదో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినట్టు ఒక గది తర్వాత ఒక గదిలోకి, ఒక గది తర్వాత ఒక గదిలోకి పంపిస్తూ ఉంటారు. చివరికి ఏదో గదిలో భోజనాలు కూడా పెడతారు. అలా ఉంటుంది ఇక్కడ కూడా. ఒక గుడి తరహాలో ఉంటుంది కానీ హాస్పిటల్ తరహాలో ఉండదు. కాదు ఇక్కడ మీకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓర్పు, పట్టుదల. భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలంటే మనకి ఓర్పు, పట్టుదల చాలా అవసరం. నెత్తి మీదకి దెయ్యాలు వచ్చి మనల్ని లాక్కుపోవడానికి ప్రయత్నం చేస్తాయి. ఇక్కడ కూడా మీకు అంతే. ఆ భగవంతుడు ఒక యూట్యూబ్ ద్వారానో, ఇన్స్టాగ్రామ్ ద్వారానో, ఫేస్బుక్ ద్వారానో, లేదా స్నేహితుల ద్వారానో, బంధువుల ద్వారానో ఇట్లా ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే మార్గం ఉందని మీకు తెలియజేసి మీరు రాలేకపోతుంటే, ఎందుకంటే అక్కడ సందులో డాక్టర్ ఉన్నాడు, గొంతులో డాక్టర్ ఉన్నాడు, అంత దూరం వెళ్ళాలని ఆ దెయ్యాలు ఆపుతుంటే అలా కాదని చెప్పి పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు మిమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చాడు. ఇక్కడికి లాక్కు రావడమే కాకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ హాస్పిటల్కి వెళ్ళినా కొంత టైం డిలే అవుతుంది. అట్లా మీరు మధ్యలో భోజనానికి పంపిస్తే ఈ ఎండల్లో 3-4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి హోటల్లో వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ మరి బడ్డీల దగ్గర ఏది పడితే తిని చాలా ఇబ్బందులు గురవుతారు. ఆరోగ్యాలు పాడు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని మా ఆవిడ మనసులోకి ఆయన వచ్చి ఒక అమ్మ మనసుతో ఆలోచించేటట్టు చేశాడు. ఇంతంత దూరాల నుంచి తిని తినక వస్తున్నారు నా భర్తను నమ్మి, వాళ్ళకి భోజనం మనమే తీసుకొచ్చి పెడితే బాగుంటుంది కదా, వాళ్ళకి సౌకర్యవంతంగా ఉంటుంది కదా అని ఆవిడ మనసులోకి చక్కగా ఒక ఆలోచన, మంచి ఆలోచన కలిగించి ఆగస్టు 2025 నుంచి ఇక్కడ వరకు వచ్చిన కొత్త పేషెంట్లందరికీ మనం భోజనం పెట్టుకునే వసతి ఏర్పాటు జరిగింది. అదంతా భగవంతుడి మరి ఆలోచన. మీకు ఇక్కడ భోజనం తినేసి చక్కగా మీ పని మీరు చూసుకోవడానికి వీలవుద్ది. అట్లాగే ఒక ప్రెగ్నెన్సీ రావాలంటే ఐవీఎఫ్లు, ఆపరేషన్లు అనే గోల లేకోకుండా చక్కగా న్యాచురల్గా పొందొచ్చు. మన తాతల్లాగా, ముత్తాతల్లాగా, బామ్మల్లాగా, మామల్లాగా మనం కూడా అరడజన్లు, డజన్లు కనొచ్చు ఒక ఐవీఎఫ్ ఆపరేషన్ లేకుండా అనే ఒక పద్ధతితో, ఫార్ములాతో వెళ్తున్న నన్ను ఆయన అనుగ్రహించి 16,500 మందికి ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేశాడు భగవంతుడి చేతి ద్వారా. అందుకనే మీరు కూడా తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ పొందుతారు. ఎందుకంటే మీలో కూడా మరి ఓర్పు, పట్టుదలతోనే మీరు ఇక్కడ వరకు కూర్చున్నారంటే ఇప్పుడు నా దర్శనం అయింది కదా, అలాగే దేవుడి దర్శనం, నీ బిడ్డ దర్శనం అన్నీ అవుతాయి. ఇదే ఓర్పు, ఇదే పట్టుదల కాస్త మెయింటైన్ చేయాలి అంతే. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ ఫోటోలు, వీడియోలు ఎందుకు తీస్తున్నారనే భయంతో కొంతమంది ఉంటారు. అంటే ప్రచారం కోసం ట్రై చేస్తున్నారేమో వీళ్ళు, డాక్టర్లు ఏదో ఇంత భోజనం పెట్టి ఇంత ప్రచారం చేసుకుంటున్నారు అనే దూరంలో కొంతమందికి ఆలోచన వస్తుంది. ఆ దెయ్యం ఆలోచన కలిగిస్తుంది. నిన్ను ఎంతుడు గుర్తించాడు. వెళ్ళిన ప్రతి పేషెంట్కి ఇబ్బంది లేకోకుండా అక్కడ డాక్టర్లు భోజనం పెట్టుకుంటే బాగుంటుంది అనుకున్నాడో ఏమో భగవంతుడు ముందు మాతో స్టార్ట్ చేశాడు. 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదట అడుగుతూనే స్టార్ట్ అవుద్ది అన్నట్టు ఇవాళ మాతో స్టార్ట్ చేయించారు. అలాగే రేపొద్దున్నే మంచి మనసున్న డాక్టర్లకి ఈ వీడియో ద్వారా, ఫోటో ద్వారా, మీకు ఎలాగైతే వీడియో ద్వారా, ఫోటో ద్వారా చూపించి నన్ను పరిచయం చేశాడో భగవంతుడు, ఐవీఎఫ్ లేని దారి, ఆపరేషన్ లేని దారి, అలాగే వీడియో ద్వారా, ఫోటో ద్వారా మంచి మనసున్న డాక్టర్లకు కూడా చూపించి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా ఆ భోజనం పెట్టించే ఆ మనసును కలిగించడానికి భగవంతుడు ప్రయత్నిస్తాడు అనే ఉద్దేశంతో మేము ఫోటోలు, వీడియోలు తీస్తున్నాం. అంతకన్నా మించేం లేదమ్మా. మీ వెనకాల భగవంతుడు ఉన్నాడు కాబట్టే మీరు ఇంత దూరం రాగలిగారు. అలాగే మీ వెనకాల భగవంతుడు ఉన్నాడు కాబట్టే దెయ్యం భర్త నెత్తి మీదకి ఎక్కి భార్యను దెయ్యమంటుంది, భార్య నెత్తి మీదకి ఎక్కి భర్తను దెయ్యమంటుంది, ఇద్దరిని కొట్టుకోమంటుంది, తిట్టుకోమంటుంది, ఇద్దరి నెత్తి మీదకి ఎక్కి డాక్టర్ వైఎస్ బాబు కొరిదేమో ఆ యదో సచ్చినండి వదిలి వెళ్ళిపోదాం పదా అంటున్నా కూడా మీరు ఇవాళ ఇక్కడ నిలబడి నా కోసం ఇంతసేపు ఉన్నారంటే అది కారణం వెనకాల, మీ వెనకాల మీ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు.
కాబట్టి ఆయనే మీ వెనక్కి వచ్చేసినప్పుడు ఇక పిల్లలు పుట్టకపోవడం అనేది పెద్ద విషయం కాదమ్మా. అతి తొందరలోనే మీ అందరూ కూడా మాతృదేవతలు పితృదేవతలు అవుతారు. ఖచ్చితంగా భగవంతుడి ఆశీస్సులతో అలా కాబోయే మాతృదేవతల్ని పితృదేవతల్ని భగవంతుడు మా దగ్గరికి అతిథులుగా పంపించాడు, మాకు భోజనం పెట్టుకునే అదృష్టం కలిగించాడనే ఆలోచనతోనే మేము ఈ అన్నప్రసాదాన్ని మా చేతుల మీదుగా అందిస్తున్నాం. ఇందుట్లో ఇంకొక విషయం ఏంటంటే, ఈ అన్నప్రసాదాన్ని ఎందుకు మా చేతుల మీదుగా అందిస్తున్నామంటే, ఆహారం అనేది మూలాధారం. సంతానానికి, వీర్యవృద్ధికి, అండాల క్వాలిటీకి ఆహారమే ప్రధానం. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? మీరు ఇంట్లో పులిహార తింటుకుంటే ఒట్టి పులిహారే, అదే పూజారి గారి చేతుల మీదుగా తీసుకుంటే ప్రసాదం. మీరు రోడ్డు మీద ద్రాక్షరసం తాగితే ఒట్టి జ్యూసే, అదే పాస్టర్ గారి చేతుల మీదుగా తీసుకుంటే బ్రెడ్, ద్రాక్షరసం ప్రసాదం. అలాగే ముస్లింలు హలాల్ చేస్తారు. ఆహారాన్ని ప్రసాదంగా భావిస్తే మనం అనుకున్న కోరిక త్వరగా నెరవేరుతుంది. ఆహారం నుంచి వచ్చిన విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్సే మన బిడ్డ రూపంలో తయారవుద్ది, బిడ్డగా ఎదిగి మన చేతుల్లోకి వస్తుంది. అందుకే ఇలాంటివన్నీ విషయాలు మీకు కౌన్సిలింగ్లో నేను చెప్తాను. ఎవరి చేతి మీదుగా ఆహారం తినాలి, ఎవరిస్తే తినాలి, ఇలాంటివి ఎలా తయారు చేసుకోవాలి, ఆహారాన్ని ఏ ఆహారాలను తీసుకుంటే మీకు బిడ్డ పుట్టే అవకాశాలు పెరుగుతాయి, ఏవి మీకు మేలు చేస్తాయి, ఏవి మీకు కీడు చేస్తాయి, ఇవన్నీ నీకు కౌన్సిలింగ్లో చెప్తాను. ఇప్పుడు ఒక్క పాయింట్ చెప్పి మీకు త్వరగా, ఇప్పటికే లేట్ అయింది, కాలాతీతమైంది కాబట్టి ఈ ప్రసాదం అందిస్తాం. ఎందుకు అంటే, మీరు ఈ ప్రసాదాన్ని ఖచ్చితంగా మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా భావించి స్వీకరించండి. యేసు ప్రభును తలిస్తే యేసయ్య ప్రసాదంగా, అల్లాని పూజిస్తే అల్లా ప్రసాదంగా భావించండి. భగవంతుడే మా చేతుల మీదుగా ఆ ప్రసాదం మీకు అందిస్తున్నాడు. 16,500 మందికి ప్రెగ్నెన్సీ తెప్పించేటట్టు భగవంతుడు నన్ను వైద్యో నారాయణగా స్వీకరించాడు అంటేనే ఆయన గుర్తింపులోకి నేను ఉన్నాను. సో అలాగే కొన్ని వేల మందికి మేము మాతో అన్నదానాలు చేయించాడు ఆయన. అలాగే కుట్టు మిషన్లు, గ్రైండర్లు, రకరకాల సేవా కార్యక్రమాల్లో మమ్మల్ని లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా ఆయన వినియోగించుకుంటున్నాడు. లయన్స్ క్లబ్లో కృష్ణా, ఎన్టీఆర్ డిస్టిక్లకు రెండింటికి నేను రీజనల్ చైర్మన్గా ఉంటే, మేడం గారు విజయవాడ జోన్కి జోన్ చైర్మన్గాను, దుర్గాతేజ క్లబ్కి ప్రెసిడెంట్గాను ఉన్నారు. అలాగే వాకర్స్ క్లబ్లో నేను కృష్ణా జిల్లా మొత్తానికి డిప్యూటీ గవర్నర్గా ఉంటే మేడం గారు మరి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇట్లా ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు ఆ సంస్థల ద్వారా మేము చేస్తున్నాం. పిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి సైకిళ్ళు ఇస్తున్నాం, కాలేజీ పిల్లలకి ఫీజులు కడుతున్నాం. అలాగే కంటి చూపు మందగించి కళ్ళజోడు లేక పిల్లలు తలనొప్పితో బాధపడుతున్న పిల్లలకి స్కూళ్ళు మానేస్తున్నారని తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంటే కంటి డాక్టర్ని స్కూల్కి తీసుకెళ్ళి కళ్ళజోళ్ళు వాళ్ళకి ఫ్రీగా ఇప్పించాం. లయన్స్ క్లబ్ ద్వారా ఈ సంవత్సరం 1,00,000 మందికి కళ్ళజోళ్ళు ఇచ్చాం. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామమ్మా. ఈ సేవా కార్యక్రమాల్లో వచ్చిన పుణ్యఫలములో, మాకందిన అపుణ్య ఫలములో ఏ కొద్దైనా మేమిచ్చిన ప్రసాదం ద్వారా మీకు కూడా దక్కి మీరు అనుకున్న కోరిక నెరవేరి అతి తొందరలోనే ఆ పండంటి బిడ్డను మీరు కూడా పొందాలనే ఆకాంక్షతోనే మా చేతుల మీదుగా ప్రసాదం పొందుతున్నాం. ఒక పూజారి గారిలో, ఒక పాస్టర్ గారి లాగానో, ఒక ఇమాం గారిలానో దేవుడు మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి, ఆయనకి దగ్గరగా ఉన్నాం కాబట్టి, ఆయన గుర్తింపు పొందాం కాబట్టి, మా ద్వారా మీరు ఆ ప్రసాదం పొందితే మీరు కూడా మేలు పొందుతారనే ఆశతో మేము ఈ పని చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.